అసలు మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు వాడాలి? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ముందు ఆక్సిడేషన్ గురించి తెలియాలి. ఆక్సిడేషన్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే మన బాడీలో సెల్యులర్ లెవెల్‌లో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ అని చెప్పొచ్చు. ఇది మన బాడీలో రెగ్యులర్ జరిగే ఒక మెటబాలిక్ ప్రాసెస్. దీన్ని మనం అవాయిడ్ చేయలేం. ఈ ఆక్సిడేషన్ వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉన్న వేరే సెల్స్‌తో అబ్నార్మల్‌గా రియాక్ట్ అవ్వటం వల్ల మన బాడీ డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. అది సెల్యులర్ లెవెల్‌లో జరగొచ్చు అండ్ DNA లెవెల్‌లో కూడా జరగొచ్చు. ఈ ఫ్రీ రాడికల్స్ వేరే మాలిక్యూల్‌తో రియాక్ట్ అవ్వకుండా న్యూట్రలైజ్ చేసేదే ఈ యాంటీ ఆక్సిడెంట్స్. యాక్చువల్‌గా మన బాడీ యాంటీ ఆక్సిడెంట్స్‌ని ప్రొడ్యూస్ చేసుకోగలదు. కానీ కొన్నిసార్లు మన బాడీ ప్రొడ్యూస్ చేసిన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రలైజ్ చేయలేవు. ఎందుకంటే మన బాడీలో ఆక్సిడేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఉండిపోతాయి. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అప్పుడు మనం ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి మనం అడిషనల్‌గా ఫుడ్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని డిస్ప్లే చేస్తున్నాను. ఇవే కాదు, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మనం యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని తీసుకున్నా కూడా మనం అడిషనల్‌గా సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సప్లిమెంట్స్ అంటే కొన్ని విటమిన్స్, మినరల్స్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ లాంటివి మనకి యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తాయి. ఇవే కాదు, కొన్ని ఫైటోకెమికల్స్ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఫైటోకెమికల్స్ అంటే ప్లాంట్ బేస్డ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అస్టాజాంథిన్, జియాజాంథిన్, కర్క్యుమిన్, లైకోపిన్ అండ్ రెస్వెట్రాల్ ఇలాంటివి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి. అలాగే కొన్ని సప్లిమెంట్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్తో పాటు వేరే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోక్యూటెన్, గ్లూటాథియోన్, ఎన్ఎసిటైల్సిస్టేన్, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, మిల్క్ థిసిల్ ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్తో పాటు వేరే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అవి మన హెల్త్ నీడ్స్ని బట్టి స్పెసిఫిక్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది స్ట్రెస్ వల్ల, పొల్యూషన్ వల్ల, అన్హెల్దీ ఫుడ్ వల్ల కూడా ఎక్కువ అవుతుంది. సో మనం బెస్ట్గా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలి అంటే అన్హెల్దీ ఫుడ్స్ని కట్ చేస్తూ అండ్ స్ట్రెస్ని మేనేజ్ చేస్తూ అండ్ సాధ్యమైనంత వరకు పొల్యూషన్ నుంచి అవాయిడ్ అవుతూ అండ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని అంటే దట్ టు ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ని అండ్ నట్స్ని, సీడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ అండ్ అవసరమైతే సప్లిమెంట్స్ కూడా వాడుతూ ఉంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని చాలా వరకు తగ్గించవచ్చు. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్